హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు గోరుచిక్కుడుకాయ పులుసు చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి ఒకసారి. చిక్కుడుకాయని చిన్న ముక్కలుగా తుంచి గిన్నెలో వేసుకొని నీళ్ళు వేసేసి చూడండి. చిక్కుడుకాయ బాగా ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి, స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్నాను. బాండీలో కొంచెం నూనె వేసుకుందాము. చాలండి, కొంచెము. చూడండి, నూనె వేసుకున్నాం కదా, నూనె వేడైంది. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను. చూడండి, ఎండుమిరపకాయలు వేసాను. ఎండుమిరపకాయలు వేసి కలుపుకుంటున్నానండి. ధనియాలు కూడా వేసుకోవచ్చు అండి. నేను ధనియాలు వేయట్లేదు, ధనియాల పొడి వేస్తాను. చూడండి, జీలకర్ర ఎండుమిరపకాయలు బాగా వేగాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం సేపు పక్కన పెట్టుకుందాము. చూడండి, స్టవ్ ఆఫ్ చేశాను. కొంచెం సేపు పక్కన పెట్టుకుంటున్నాను చల్లారే వరకు. స్టవ్ వెలిగించి స్టవ్ పైన బాండీ పెట్టుకున్నానండి. ఇప్పుడు నూనె వేసుకుంటున్నాను. బాండీ కొద్దిగా వేడైనాక నూనె వేస్తున్నాను. నూనె వేడైందండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర. చూడండి, ఆవాలు జీలకర్ర వేగినాక చిటపట్లాడినాక కరివేపాకు వేసుకుంటున్నాను. ఒక చిన్న సైజు ఎర్రగడ్డ తీసుకున్నానండి. ఎర్రగడ్డ వేసినాక కలుపుతున్నాను. చూడండి, ఎర్రగడ్డ వేగింది. ఇప్పుడు ఒక చిన్న సైజు టమాటా తీసుకున్నానండి. టమాటాలు ఎక్కువ వేయొద్దు, పుల్లగా అనిపించేస్తుంది. అందుకని ఒకటి చిన్న చాలు. చిన్న టమాటా ఒకటి తీసుకొని సన్నగా కట్ చేసేసాను. టమాటా వేసుకున్నా కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటానండి. పసుపు వేసి కలుపుతున్నాను. చూడండి, టమాటా ఎర్రగడ్డ బాగా వేగింది. ఇప్పుడు ఇటు పక్క చిక్కుడుకాయ ఉడకబెట్టుకొని ఉన్నాను కదండి, అది పోయేస్తున్నాను. చిక్కుడుకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి నీళ్ళు ఉప్పు వేసేసి ఉడకబెట్టేసిన్నానండి. నీళ్ళు వేయట్లేదు లేదండి, చిక్కుడుకాయలో ఉండే నీళ్ళు వేసి ఉడకబెట్టున్నాను కదా, ఆ నీళ్ళే వేసిందాను. దీనికి కొంచెం సేపు ఉడకబెట్టుకుంటానండి. ఒక 5 నిమిషాలు అట్లా ఉడకబెడతాను. చూడండి, చిక్కుడుకాయ ఉడకబెట్టి నీళ్ళు అవంతా వేసాను కదా, ఒక 5 నిమిషాలు అట్లా ఉడకబెట్టుకునేద్దాం. చూడండి, పులుసు ఉడుకుతుంది. ఈ లోపల మనం మసాలా రెడీ చేసుకుందామండి. మిక్సీ జార్ తీసుకున్నానండి. జార్లోకి శనక్కాయ పప్పు వేస్తున్నాను. చూడండి, కొంచెం శనక్కాయ పప్పు వేసాను. మనం ఎన్ని చిక్కుడుకాయలు తీసుకున్నామో దాన్ని బట్టి వేసుకోండి. ఈ మసాలా కూడా శనక్కాయ పప్పు దాని తగినంత తీసుకున్నానండి. ఎండుమిరపకాయలు, జీలకర్ర వేయించి పెట్టుకున్నాం కదా, ఇది చల్లారింది. ఇది మిక్సీ జార్లో వేసుకుంటాను. చూడండి, వేయించిన ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు ఒక 4 తెల్లగడ్డ, కొంచెం చింతపండు కొంచెం వేసుకోండి, మళ్ళీ పులుపు ఎక్కువగా ఉంటుంది. కొంచెం చింతపండు వేసాను. తగినంత ఉప్పు దానిలో వేస్తున్నాను కదండి. చిక్కుడుకాయ ఉడకబెట్టి నీళ్ళల్లో వేసింటాను కదా, చూసుకొని వేసుకోండి. ఇంకొంచెం వేస్తున్నాను. మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతుందండి. తక్కువ తినొచ్చు కానీ ఎక్కువ అయిపోతే తినలేము, దాన్ని ఏం చేయలేము.
చూడండి ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాను. చూడండి చిక్కుడుకాయ బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నానండి. ధనియాలు దానిలో వేయలేదు కదా మసాలాలో, అందుకని అనేసి పులుసులో వేస్తున్నాను. ధనియాల పొడి వేసినాక కలుపుకుంటున్నాను. చూడండి మసాలా బాగా మిక్సీలో వేసుకున్నాను కదా, బాగా మెరిగింది. ఇప్పుడు మెత్తగా అయింది. దానిలో కొంచెం లాస్ట్లో ఎర్రగడ్డ వేస్తున్నాను. చూడండి ఎర్రగడ్డ వేస్తున్నాను. ఇప్పుడు ఒక చుట్టూ అట్లా తిప్పి ఆపేస్తే చాలండి. ఒక రౌండ్ వేస్తాను. అడ్డంగా పెడితే బాగా వస్తాను. స్టార్ట్ చేస్తాను. అది తీసి మళ్ళీ స్టార్ట్. చూడండి మసాలా వేసి పెట్టుకున్నాను కదా, దాన్ని వేస్తున్నాను. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోని కొద్దిగా నీళ్ళు వేసి వేస్తానండి. మీకు ఎంత పులుసు కావాలో దాన్ని బట్టి చూసి వేసుకోండి. నీళ్ళు తగినన్ని వేసుకోండి, బాగుంటుంది. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, బాగా ఇష్టంగా తినొచ్చు. చూడండి మసాలా వేసినాక కలుపుకుంటున్నాను. మసాలా వాటర్ వేసాను కదా, కలుపుతున్నాను. ఇప్పుడు ఒక 10 minutes ఉడకబెడతామండి మసాలాని, బాగా స్మెల్ వచ్చేలాగా. చూడండి పులుసు బాగా ఉడికింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకొని ఉండాలండి, దాన్ని వేస్తున్నాను లాస్ట్లో. కొత్తిమీర వేసినాక ఒకసారి కలుపుకోండి. అంతే అండి, వేడి చిక్కుడుకాయ పులుసు రెడీ అండి. ఎంతో బాగుంటుందండి టేస్ట్గా. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా చేసి చూడండి మీరు కూడా ఒకసారి, చాలా బాగుంటుందండి. అండి గోరుచిక్కుడుకాయ పులుసు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చూడండి ఒకసారి, చాలా బాగుంటుందండి. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి.